అందరికీ నమస్కారం. భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం. శివాలయానికి వెళ్ళగానే ముందుగా నందీశ్వరుడి చెవిలో ముచ్చటగా మనసులోని కోరికను ఎందుకు చెప్తారో తెలుసా? శివుని పూజతో పాటు నందికి మొక్కులు చెల్లించుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో, పరమశివుడికి నంది ఎలా వాహనంగా మారాడు, మరణ భయాన్ని జయించి శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా మారిన నందీశ్వరుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుని దర్శనం కోసం శివాలయానికి వెళ్ళగానే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుడే. శివుణ్ణి పూజించిన అనంతరం భక్తులు నంది చెవిలో తమ మనసులోని కోరికలను పూసగుచ్చినట్లు చెప్పడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అసలు నంది ఎలా జన్మించారు, ఆయన శివునికి వాహనంగా ఎలా మారారు, ప్రతి శివాలయంలో నంది విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు అనే ప్రశ్నలకు శివపురాణంలో ఆసక్తికరమైన సమాధానాలున్నాయి. పౌరాణిక కథనాల ప్రకారం బ్రహ్మచారి అయిన శిలాద మహర్షికి సంతానం కలగాలనే కోరిక కలిగింది. దీనికోసం ఆయన పరమశివుణ్ణి తలుచుకొని తీవ్రమైన తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై పుత్ర సంతానం కలుగుతుందని వరమిచ్చాడు. కొన్నాళ్ల తర్వాత శిలాద మహర్షి పొలాన్ని దున్నుతుండగా ఆయనకు ఒక దివ్యమైన బాలుడు లభించాడు. ఆ బాలుడికి ఆయన నంది అనే నామకరణం చేసి ఎంతో ప్రేమగా పెంచుకోసాగాడు. నంది పెరుగుతున్న కొద్దీ ఆయన ఆయుష్ చాలా తక్కువని మునులు శిలాద మహర్షితో చెప్పారు. ఈ విషయం తెలిసిన నంది భయపడకుండా తన మరణ భయాన్ని పోగొట్టుకోవడానికి సాంబశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు కఠోర తపస్సు ప్రారంభించారు. నంది నిశ్చల భక్తికి మెచ్చిన భోలాశంకరుడు ప్రత్యక్షమై, నంది, నీవు నా అంశవే, నీకు మరణ భయం ఉండదు అని అభయమిచ్చారు. పరమేశ్వరుడు నందిని వరం కోరుకోమనగా ఆయన ఎలాంటి సుఖాలను కోరుకోకుండా జీవితాంతం మహాదేవుని సేవలో తరించే భాగ్యాన్ని మాత్రమే ప్రసాదించమని వేడుకున్నారు. నంది అనన్య భక్తికి పరవశించిన శివుడు ఆయనను తన అధికారిక వాహనంగా శివగణాలకు అధిపతిగా నియమించారు. నాటి నుంచి ప్రతి శివాలయంలోనూ శివునికి ఎదురుగా నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆనవాయితీగా మారింది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం మహాశివుడు నిరంతరం గాఢ ధ్యానంలో ఉంటారు. అటువంటి సమయంలో స్వామివారి ధ్యానానికి భంగం కలిగించకుండా భక్తులు తమ కోరికలను ఆయన నమ్మిన బంటు అయిన నంది చెవిలో విన్నవిస్తారు. భక్తుల ప్రార్థనలను విన్న నందీశ్వరుడు సరైన సమయంలో మహాదేవుని వద్దకు చేరవేస్తాడని నమ్మకం. ముఖ్యంగా శ్రావణ మాసంలో నంది చెవిలో కోరికలు చెప్పడం అత్యంత శుభప్రదమని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇదండి శివుడికి నందీశ్వరుడికి మధ్య ఉన్న అనుబంధం. చూశారు కదండి. మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.